మనం తాగే నీరు సేఫేనా? హలో అందరికీ. మనం రోజు తాగే డ్రింకింగ్ వాటర్ నిజంగా సురక్షితమా? మీ ఇంట్లోని మినరల్ వాటర్, ఆరో వాటర్, బోరింగ్ వాటర్ ఇవన్నీ మన ఆరోగ్యానికి సురక్షితమా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నీటిలోని రహస్యాలను, శుద్ధీకరణ విధానాలను మరియు నిజంగా మనం తాగే నీరు ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయాన్ని. మన డ్రింకింగ్ వాటర్ ఎక్కడి నుండి వస్తోంది? సోర్సెస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. మనం నీటిని డిఫరెంట్ వేస్ లో పొందుతున్నాం. మునిసిపల్ వాటర్, నగర పాలక సంస్థల ద్వారా వచ్చే నీరు. జనరలీ క్లోరినేటెడ్. బోర్వెల్ వాటర్, అండర్ గ్రౌండ్ వాటర్, మినరల్స్ కన్సంట్రేషన్ ఎక్కువ. కెనాల్ లేక్ వాటర్, ఓపెన్ వాటర్ సోర్స్, ప్రోన్ టు కంటామినేషన్. Mineral water bottles or packaged water, commercially purified, but all are not safe. నీటి మూలాన్ని మాత్రమే కాదు, ఆ నీరు ఎంత దూరం ప్రయాణించి వచ్చిందో కూడా మనం కన్సిడర్ చేయాలి. ప్రతి కుటుంబం వేరే వేరే మూలాల నుండి నీటిని పొందుతోంది. కాబట్టి మీరు ఎక్కడి నుండి నీరు తీసుకుంటున్నారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దాని ప్రకారమే వాటర్ ప్యూరిఫికేషన్ ఎంచుకోవాలి. నీటిలో ఉండే ప్రమాదకరమైన పదార్థాలు. వాటర్ క్వాలిటీ డిసైడ్ కొన్ని ముఖ్యమైన అంశాలు. టీడీఎస్, బాక్టీరియా, ప్లాస్టిక్ రెసిడ్యూస్, హెవీ మెటల్స్ వంటివి ఉండవచ్చు. టీడీఎస్, టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్, 500 ppm సగటు కన్నా ఎక్కువగా ఉంటే జీర్ణ సమస్యలు. నైట్రేట్స్ 45 ppm సగటు కన్నా ఎక్కువగా ఉంటే బిడ్డలకు బ్లూ బేబీ సిండ్రోమ్. ఫ్లోరైడ్ 1.5 ppm సగటు కన్నా ఎక్కువగా ఉంటే బోన్స్ ప్రాబ్లం, ఫ్లోరోసిస్. హెవీ మెటల్స్, లీడ్, ఆర్సెనిక్. క్యాన్సర్, నరాల బలహీనత, మూత్రపిండ సమస్యలు. బ్యాక్టీరియా, జలుబు, డయేరియా, జీర్ణ వ్యవస్థ బలహీనత. నీటిలో ఉండే రసాయనాలు మనం చూసే నీటిలో కనిపించవు, కానీ వాటి ప్రభావం నెమ్మదిగా చాలా తీవ్రంగా ఉంటుంది. నీరు ఎలా శుద్ధి చేయాలి? ఇప్పుడు మార్కెట్లో ఉపయోగిస్తున్న ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఇవే. యూవీ ఫిల్టర్స్ బాక్టీరియా, వైరస్ తొలగించడంలో ఉపయోగపడతాయి. ఆరో, రివర్స్ ఆస్మోసిస్ కెమికల్ హార్డ్నెస్ సాల్ట్స్ ను తొలగిస్తుంది. యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్స్ గంధం, కలుషిత పదార్థాలు తొలగించటానికి. బౌలింగ్ మరిగించడం స్మాల్ స్కేల్ ఇంప్యూరిటీస్ తొలగించేందుకు సరిపోతుంది. టీడీఎస్ గైడ్, టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ లెస్ దాన్ 50 ppm, అవసరమైన మినరల్స్ ఉండకపోవచ్చు. టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ బిట్వీన్ 50 to 150 ppm, తాగే నీటికి అనువైన స్థాయి, సేఫ్ డ్రింకింగ్ రేంజ్. టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ గ్రేటర్ దెన్ 500 ppm, అన్సేఫ్ టు డ్రింక్. ప్రతి ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఒక యూనిక్ రోల్ ప్లే చేస్తుంది. మీ నీటిలో ఏ సమస్య ఉందో తెలుసుకుని అందుకు తగిన విధంగా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఎంచుకోవాలి. బ్లైండ్లీ ఆరో పెట్టుకోవడం సరైంది కాదు. నకిలీ మినరల్ వాటర్ డేంజర్. ఇంకో పెద్ద ప్రమాదం నకిలీ మినరల్ వాటర్ బాటిల్స్. బయట అమ్మే కొన్ని బాటిల్స్ అసలు మినరల్ వాటర్ కాదని టెస్టుల్లో బయటపడింది. అవి సాధారణ ట్యాప్స్ నుంచి నింపి మూతలు వేస్తున్నారు. ఖచ్చితంగా గుర్తించేందుకు బాటిల్ మూత పూర్తిగా సీల్ అయిందా చూడండి. లేబుల్ మీద ISI బిజ్ ముద్ర ఉందా చూడండి. స్నేల్ నంబర్, బ్యాచ్ కోడ్ ఉందా చూసుకోండి. వాసన లేదా అన్యూజువల్ రుచి ఉందా? బాటిల్ మీద మినరల్ అని రాసుంటేనే నమ్మకండి. ISI బిజ్ సర్టిఫికేషన్, సీల్ మరియు వాసన, రుచి చూసి మాత్రమే ఆ నీరు తాగాలి. లేకపోతే మీరు స్వచ్ఛమైనదిగా భావించిన నీరు అసలు ప్రమాదకరమైనదవుతుంది. ప్యాకేజింగ్ మీద నమ్మకంతో కాకుండా ప్రమాణాలతో, సర్టిఫికేషన్, నమ్మకం ఉంచండి. మంచి నీటిని నాణ్యత గుర్తించడానికి చిట్కాలు. ఇంట్లోనే చేసే చిన్న పరీక్షలు. మీ నీటిని ల్యాబ్స్ లో టెస్ట్ చేయించండి. pH, TDS, బాక్టీరియా ప్రెజెన్స్. TDS మీటర్, THRE 100, TUSAX 100 కి అమెజాన్ లో లభ్యం. pH టెస్ట్ స్ట్రిప్స్, మీ నీటి ఆమ్లత తెలుసుకోవచ్చు. ఆరో ఫిల్టర్ లో TDS లెవెల్ 50 to 150 ppm మధ్య ఉండాలి. నీటికి వాసన లేదా రుచి ఉందా చూడండి. ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల ప్లాస్టిక్ రెసిడ్యూస్ రావచ్చు, ఎప్పటికప్పుడు మార్చడం అవసరం. మీ ఇంట్లో నీరు మంచి అనుకోవడం సరిపోదు, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే నీటి నాణ్యత మీద పూర్తి నియంత్రణ పొందవచ్చు.
ఏటా ఒకసారి నీటి నాణ్యత పరీక్షించండి. అది మీ కుటుంబం వల్ల దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు. భవిష్యత్ నీటి పరిస్థితి, ఫ్యూచర్ ఆఫ్ క్లీన్ వాటర్. భవిష్యత్తులో నీటి కొరత మరింత పెరగబోతుంది. నగరాల్లో ఎక్కువ మంది ఆరో డిపెండెంట్ అయిపోతున్నారు. 2030 నాటికి ఊర్లలో నీటి కొరత పెరుగుతుంది. నీతి ఆయోగ్ రిపోర్ట్. ఆరో వాడకంతో నీటి వృధా, వేస్ట్ వాటర్ ఎక్కువ. 1 లీటర్ శుద్ధం చేయటానికి 3 లీటర్లు వృధా. ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల పర్యావరణ కాలుష్యం. సలహాలు: రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రే వాటర్ రీసైక్లింగ్, స్మార్ట్ యూసేజ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, సస్టైనబుల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వాటర్ రీసైక్లింగ్ తప్పనిసరి. నీరు మన భవిష్యత్తులో అత్యంత విలువైన వనరు అవుతుంది. అందుకే ఇప్పుడే సరైన నీటి వినియోగం, రక్షణ, పునర్వినియోగంపై చైతన్యం కలిగి ఉండాలి. లేకపోతే రేపటి తరం చాలా భారంగా ఎదుర్కొంటుంది. నీటి భద్రత అంటే కేవలం తాగడానికి శుద్ధమైనదే కాదు, దానిని భద్రంగా భవిష్యత్తుకు నిలుపుకోవడము అవసరం. మన ఆరోగ్యానికి రోజు తాగే నీరు ఎంత ముఖ్యమో చాలా మందికి పూర్తిగా అర్థం కాదు. మనం తాగే నీరు పారదర్శకంగా కనిపిస్తే చాలు అనుకుంటాం. కానీ వాస్తవంగా ఆ నీటిలో ఉండే హానికరమైన రసాయనాలు, బాక్టీరియా, హెవీ మెటల్స్ మన ఆరోగ్యాన్ని తక్కువ లోతుగా కాక దీర్ఘకాలికంగా ప్రభావితం చేస్తాయి. మీరు తాగే నీరు ఎక్కడి నుంచి వస్తోంది? ఆ నీటిలో టీడీఎస్ ఎంత? బాక్టీరియా ఉందా? ఫ్లోరైడ్ స్థాయిలు ఎంత? ఇవన్నీ చిన్న ప్రశ్నలుగా కనిపించవచ్చు, కానీ సమాధానాలు మాత్రం మీ ఆరోగ్య భద్రతను నిర్ణయిస్తాయి. ఆరో లేదా యూవీ ఫిల్టర్ వాడుతున్నామంటే చాలు అనుకోవడం సరైంది కాదు. నీటి టెస్టింగ్ చేసుకోవడం, అవసరమైన ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఎంచుకోవడం తప్పనిసరి. నీటి నాణ్యత విషయంలో జాగ్రత్తగా ఉండటం వల్ల మీరు మీ కుటుంబాన్ని అనారోగ్యాల నుంచి రక్షించవచ్చు. అలాగే నీటి వృధా తగ్గించడం, రీన్యూవబుల్ సోర్స్లను ఉపయోగించడం మన బాధ్యత. ఈ వీడియో మీకు ఉపయోగపడిందనిపిస్తే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నీటి పట్ల మీ అవగాహనను మీ స్నేహితులతో, కుటుంబంతో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆరోగ్య పరిరక్షణ అంశాలపై వీడియోలు చూసేందుకు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. నీటిని సురక్షితంగా వాడండి, ఆరోగ్యంగా ఉండండి.